హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎయిమ్స్లో 3500 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ కాకపోతే జిఎన్ఎం కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు, 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారండి. మరి ఈ ఉద్యోగం పొందిన వాళ్లకు లెవెల్ 7 వేతనాలు అనేవి ఇక్కడ పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఈ 3500 పోస్టుల్లో 80% పోస్టులను ఫీమేల్ తోటి, 20% పోస్టులను మేల్ తోటి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఏజ్ లిమిట్ వచ్చేసేసరికి 30 సంవత్సరాల లోపల ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అదేవిధంగా కామన్గా ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, దివ్యాంగులకు ఫ్లెక్సిబుల్ అనేది కామన్గా ఉంటుందండి. వయస్సులో సడలింపు అనేది ఉంటుంది. అది యాజ్ పర్ అన్ని నోటిఫికేషన్లకు ఉన్నట్లుగానే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 11/8/2025. మరి దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది 2 స్టేజ్లో జరుగుతుంది. 2 స్టేజ్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మొదటి స్టేజ్ ఎగ్జామినేషన్ 14/9/2025 జరుగుతుంది. అట్లాగే మొదటి స్టేజ్ నుంచి 2వ స్టేజ్లోకి వచ్చిన వాళ్ళకు 27/9/2025 నాడు 2వ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మెరిట్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఈ పోస్టులు కల్పించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు, ఆన్లైన్ ప్రక్రియ కావచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు aims.exam.ac.in అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేయండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ను కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.